హాయ్ అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి తాటికాయ రెసిపీ. దీంతో అయితే చాలా వెరైటీస్ చేస్తారు. నాకు తెలిసిందైతే నేను చెప్తాను. తాటి రొట్టె, తాటి ఇడ్లీ, తాటి గారెలు, తాటి తాండ్ర, ఇంకా ఆవిరి కుడుములు కూడా చేస్తారు. నేనైతే తాటి గారెలు చేస్తున్నాను. ఇంకా ఏమైనా కొత్త రెసిపీస్ ఉంటే నాకు చెప్పండి. ఇదంతా చేయడానికి అయితే ఎక్కువ టైమే పడుతుంది. ఎంతైతే టేస్ట్గా ఉంటుందో అంతకన్నా ఎక్కువ కష్టంగా ఉంటుంది ప్రాసెస్. ఇష్టంతో చేస్తే ఏదైనా ఈజీ అనుకోండి. నెక్స్ట్ అయితే తీసే ముందు వీటిని ఇలా నొక్కితే పేస్ట్ అయితే ఈజీగా వచ్చేస్తుందంట. తర్వాత జల్లెడ పెట్టి దాని మీద క్యారెట్ కొడతాం కదా, అలా దీని మీద అంటే ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే వీడియోలో చూపిస్తున్నాను కదా, జల్లెడతో అయితే తీయండి. చాలామంది అయితే తీస్తారు కానీ పీచు వచ్చేస్తుంది. అదైతే తినేటప్పుడు నోటికి తగిలితే అస్సలు బాగోదు. నాకైతే నచ్చదు. నేను ఇప్పుడు ఈ జల్లెడతో తీసాక మళ్ళీ చిన్న జల్లెడతో తీయాలేమో, ప్రాసెస్ పడుతుంది ఎక్కువ టైం అనుకున్నాను. కానీ నేను తీసిన దాంట్లో అయితే అస్సలు పీచు అనే రాలేదు, బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి దీనికి కావాల్సిన పదార్థాలు, ప్రాసెస్ ఏముండదు, బెల్లము, ఉప్మా రవ్వ అంతే. నేను ఇదైతే సెకండ్ టైం చేయడము. లాస్ట్ ఇయర్ చేశాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. బాగానే వచ్చినాయి ఈసారి కూడా. మనం ఇదంతా సీక్రెట్గా వండుకుందామని అసలు కుదరదు. స్మెల్ అంత బాగా వస్తుంది. మన ఇంట్లో వండితే చివరి వరకు వాసన వస్తుంది, అంత బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో తెలియదు కానీ రవ్వ కలిపాక చేతికి అంటుకోకుండా ఉంటే చాలు. తీపి అయితే సరిపోయిందో లేదో చూసుకోవడమే. తర్వాత ఇంకో వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా రావాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఆయిల్ అయితే వేసుకుని బాగా హై ఫ్లేమ్ మీద కాకుండా లో ఫ్లేమ్ మీద అయితే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద చేసుకున్నామంటే మాడిపోతుంది కానీ లోపల కుక్ అవ్వదు. లో ఫ్లేమ్ అయితే బాగా కుక్ అయ్యి బాగా వస్తాయి.